अस्सलाम वालेकुम गाइस, ఎలా ఉన్నారు? మా ఇంటికి అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే వచ్చారు. పెద్దమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు, మామయ్య వాళ్ళు, ఇంకా వాళ్ళ పిల్లలు, అన్నయ్య వాళ్ళందరూ అయితే వచ్చారు. మేమందరం కలిసి అయితే బయటికి వెళ్తున్నాము. నేను రెడీ అయిపోయి మా జియాని అయితే రెడీ చేస్తున్నాను. తను చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తుంది కదా. హాయ్ చెప్తుంది మీ అందరికీ. మా అత్తమ్మ వాళ్ళ కూతురు తను కూడా రెడీ అయిపోయింది. ఫొటోస్ తీసుకుందాం అనేసి నించున్నాము, ఫోటో తీసుకున్నాము. మా జియాకి మా ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తే ఎక్కడ లేని హ్యాపీనెస్ అంతా వచ్చేస్తుంది. అందరితో మంచిగా ఆడుకుంటూ ఉంటుంది, మామ వాళ్ళ పిల్లలతో, అత్తమ్మ వాళ్ళ పిల్లలతో. నాకు కూడా మా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. అసలు వాళ్ళతో ఉంటే టైమే తెలీదు. వాళ్ళందరూ కలిస్తే నాకైతే ఒక చిన్న పండగ లాగా అనిపిస్తుంది. ఇంకా మేమందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తాము, ఎందుకు వెళ్తున్నాము అనేసి చెప్తాను. లాస్ట్ వరకు అయితే వీడియో కంపల్సరీ చూడండి. మేమందరం కలిసి అంటే పెద్దమ్మ వాళ్ళు, అత్తమ్మ, ఇంకా నేను, మా మర్దలు, చిన్న మామయ్య వాళ్ళ కార్లో అయితే వెళ్తున్నాము. అన్నయ్య వాళ్ళు వాళ్ళ పిల్లలు అయితే బైక్స్ మీద వస్తున్నారు. మేమైతే ఇక్కడ డైన్ 9 అని అరేబియన్ మండీ అయితే ఉంది మా ఇంటి దగ్గరికి. డిన్నర్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే వెళ్తున్నాము. మేము అక్కడికి రీచ్ అయిపోయి మా అన్నయ్య వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. కార్లోనే కూర్చున్నారు మా వాళ్ళు, వచ్చాక దిగుదాం అనేసి. మా అన్నయ్య వాళ్ళు ఇంకా పెద్ద మామ, తాత వాళ్ళు అయితే వాళ్ళ బైక్స్ మీద అయితే వస్తున్నారు. మేము కార్లో వచ్చాము, ఇంకా వాళ్ళు వచ్చారని చెప్పేసి వీళ్ళందరూ దిగేశారు. తను మా సెకండ్ పెద్దమ్మ, తను మా ఫస్ట్ పెద్దమ్మ. ఇంకా వెనకాల మా పెద్ద అత్తమ్మ అయితే వచ్చింది. మా చిన్న అత్తమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు, తను మిస్ అయింది. మా మమ్మీ వాళ్ళు కూడా రాలేదు, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఇంకా వాళ్ళు రాలేదు, మిస్ అయ్యారు వాళ్ళు కూడా. ఇక్కడ మా పెద్ద డాడీ అయితే పైకి వస్తున్నారు. మేమందరం అయితే కూర్చున్నాము. మా వాళ్ళందరూ కలిసి ఒక 3 క్యాబిన్స్ నిండిపోయారు. మా పెద్ద మామయ్య, పెద్ద అత్తమ్మ, పెద్ద డాడీ, ఇంకా పెద్దమ్మ, చిన్నమ్మ అందరు కలిసి ఒక క్యాబిన్లో ఉన్నారు. మా చిన్న మామయ్య వాళ్ళ పిల్లలు, అన్నయ్య, ఇంకా పెద్ద మామ వాళ్ళ పిల్లలు ఒక క్యాబిన్లో కూర్చున్నారు. ఇంకా లాస్ట్ క్యాబిన్లో నేను, మా హస్బెండ్, ఇంకా మా అన్నయ్య, వదిన, వాళ్ళ పిల్లలు, చిన్న అన్నయ్య అందరు వాళ్ళు ఒక దాంట్లో కూర్చున్నారు. మేమందరం కలిసి ఇలా బయటికి డిన్నర్కి రావడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇంకా మా మమ్మీ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు అయితే మిస్ అయ్యారు. వాళ్ళు కూడా ఉంటే ఇంకా బాగుంటుండే. మీలో ఎంతమందికి బయటికి వెళ్ళడం కంటే ఫ్యామిలీతో ఉండి టైం స్పెండ్ చేయడం అంటే ఇష్టము కామెంట్ చెప్పండి. మీది జాయింట్ ఫ్యామిలీయా లేకపోతే న్యూక్లియర్ ఫ్యామిలీయా అది కూడా చెప్పండి. ఫ్యామిలీ అంటే అదొక పెద్ద ఎమోషన్ కదా. మా ఫ్యామిలీ అయితే నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు, చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇంకా మేమైతే మిక్స్డ్ ప్లాటర్ మండీ అయితే ఆర్డర్ పెట్టాము అందరి కోసం. దాంట్లో అయితే మిక్స్డ్ ప్లాటర్ అంటే ఆల్ టైప్స్ వస్తాయి కదా, ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు, అన్నీ టేస్ట్ చేయొచ్చు అని చెప్పేసి, ఇంకా చాలామంది ఉన్నాం కదా, ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు అని చెప్పేసి మిక్స్డ్ ప్లాటర్ అయితే చేసాము. మా మామయ్య అయితే ఫుల్ కోతి చేస్తాడు, అందరిని ఎక్కిరిస్తారు. మా మామయ్య ఉంటే అక్కడ మొత్తం సందడిగా ఉంటుంది, ఇంకా లేకపోతే డల్గా ఉంటుంది. నేను కూడా అంతే, ఫ్యామిలీ అందరు కలిస్తే చిన్న పిల్లలాగా మారిపోతా, మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను వాళ్ళ టైంని. ఇంకా అందరం ఫుడ్ కంప్లీట్ చేసుకొని బయటికి అయితే వచ్చి ఒక సెల్ఫీ తీసుకున్నాం, గుర్తుంటుందని చెప్పేసి. రెస్టారెంట్ క్లోజింగ్ టైము. మేము డెజర్ట్స్ అడిగితే లేవు, అయిపోయాయని చెప్పారు. అంత మండి తిన్నాక డెజర్ట్ లేకపోతే ఎలా. ఇంకా బయట ఏమన్నా స్వీట్ ట్రై చేద్దాం అనేసి అందరం బయలుదేరిపోయాము. మా జియా అయితే మా పెద్ద మామ బైక్ మీదనే వస్తా అని చెప్పేసి వాళ్ళతో పాటు వెళ్తుంది. జియానే డ్రైవింగ్ చేసుకుంటూ వాళ్ళందరినీ తీసుకెళ్తున్నట్టు ఫీల్ అవుతుంది. ఎంతైనా చిన్నపిల్లలు ఏం అడిగినా ఏం చెప్పినా కాదనలేం కదా. ఇంకా వెనకాలే మా అన్నయ్య, వదిన కూడా వస్తున్నారు. మిగతా వాళ్ళందరూ మా చిన్న మామయ్య కార్లో అయితే వెళ్తున్నారు. మాకు దగ్గరలో ఇక్కడ హనంకొండలో బాసుంది అయితే ఫేమస్. అది అక్కడ నైట్ టైం, లేట్ నైట్ కూడా దొరుకుతుంది. అందరం అక్కడికి వెళ్ళిపోయి అందరం కలిసి బాసుంది అయితే తీసుకొని టేస్ట్ చేసాము. నాకు చాలా ఇష్టం బాసుంది అంటే, టేస్ట్ బాగుంటుంది. మా వాళ్ళందరూ పక్కనే బస్ స్టాప్ ఉంటే లైన్గా కూర్చున్నారు, వరద బాధితులు కూర్చొని తింటున్నారు. చూడండి అందరు లైన్లో కూర్చున్నారు. మా జియా చూడండి అటు ఇటు తిరుగుకుంటూ తింటుంది.
మా అన్నయ్య వాళ్ళకి, మామయ్యకి, అత్తమ్మకి అందరికీ బాసుంది బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ బాసుంది? హనంకొండలో ఉన్న వాళ్ళకి అందరికీ కంపల్సరీ తెలిసే ఉంటుంది. ఎంతమంది ట్రై చేశారో కామెంట్ చేయండి. ఇంకా మామయ్య, తాత, అమ్మమ్మ అయితే కార్లోనే కూర్చొని తింటున్నారు. మా సోనాకి బాసుంది నచ్చదు, అసలు అది తిననే తినడు. ఇంకా తను బాదం మిల్క్ అయితే తెచ్చుకొని తాగుతుంటే మా జియా కూడా నాకు కూడా కావాలి అని చెప్పేసి తీసుకొని తాగింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చాలా యూనిటీగా ఉంటాము. ఏది ఉన్నా అందరం కలిసే చేసుకుంటాము. ఇక్కడ వైట్ టీషర్ట్ వేసుకున్నాడు కదా మా అన్న, ఇతను ఈరోజు స్పాన్సర్. అందరికీ ట్రీట్ ఇచ్చింది ఈ అన్ననే. అన్నయ్యకి జాబ్ ప్రమోషన్ వచ్చిందని చెప్పేసి అందరినీ బయటికి డిన్నర్కి తీసుకొచ్చాడు. అలాంటి గుడ్ న్యూస్ని ఫ్యామిలీతో షేర్ చేసుకుంటేనే హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఇంకా మేమందరం బాసుంది తినేసి కంప్లీట్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. మీ సపోర్ట్ నాతో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, మళ్ళీ బాయ్, అల్లా హాఫీజ్.